Hello everyone, welcome to Chittibabu online English classes. In previous sessions, I completed 10th class English Unit 1 B reading. Every success story is also a story of great failures. And now I would like to go with C reading. I will do it. So let us complete this lesson today. And then we move further. So let me share my textbook view. Yes. This is the textbook. So we are talking about C reading, Unit 1 C reading. Every success story is also, C reading, we are talking about. I will do it. I will do it. Who is this I and what did he do? అనేది మనం చూద్దాం. He was short. He was sharp. He was the brightest boy in the class. సో ఆయన పొట్టిగా ఉంటాడు అండ్ తెలివైనవాడు, ఇంటెలిజెంట్, and the brightest boy in the class, the cleverest boy in the class. His seniors used to ask him to solve their difficulties in science, not the classmates. His seniors, వాళ్ళ సీనియర్స్ కూడా తన క్వశ్చన్స్ అడిగేవాళ్ళు అనమాట. ఏంటి మాకు ఇది రావట్లేదు చెప్పు అని. He could have gone unnoticed in a crowd. జనాలు ఎక్కువగా ఉన్న చోట కనుక చూస్తే he could have gone unnoticed, unrecognized. పెద్ద అందంగా ఉండేవాడేం కాదు, పొట్టిగా ఉండేవాడు, నల్లగా ఉండేవాడు, కాబట్టి జనాలు ఎంతగా పట్టించుకునేవాళ్ళు కాదు. జనాల్లో ఉంటే అసలు ఆయనపై ఎవరు చూపు ఉండేది కాదు. బట్ వన్స్ యూ ఆస్క్డ్ హిమ్ a question related to physics or maths, కానీ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్ కానీ ఏదైనా అడిగినట్లయితే there was a spark in his eyes, ఓ రకమైనటువంటి వెలుగు తన కళ్ళలో కనిపించేది. He could grasp the theories of science faster than the speed of light. తను గ్రాస్ప్ చేసుకున్నటువంటి, అంటే తను ఎంత గ్రాస్ప్ అంటే అండర్స్టాండ్, he would understand the theories of science and math and faster than the speed of light. కాంతి వేగం కంటే కూడాను తన అండర్స్టాండింగ్ ఎబిలిటీ ఉండేది. అంత అద్భుతంగా ఆయన సైన్స్ సంబంధించినటువంటి విషయాల్ని అర్థం చేసుకోగలిగేవాడు. ఒకరిని అక్కడ అడుగుతాడు, వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్ అని అంటే హి వాస్ షార్ట్ అని రాయాలన్నమాట. హి వాస్ షార్ట్ అని రాయాలన్నమాట. ఓకేనా? సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అంటే హి వాస్ షార్ప్, ఓకే, ఇవన్నీ రాసుకోవచ్చు అనమాట. ఇది ఓ పర్సన్ గురించి మనం మాట్లాడుతున్నటువంటి విషయం అనమాట. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ హీ వాజ్ షార్ట్ అండ్ డార్క్ అనమాట, కొంచెం నల్లగా ఉండేవాడు కాబట్టి ఈ వ్యక్తిని ఎవరు పట్టించుకునేవాడు. బట్ ఫిజిక్స్ కానీ మ్యాథ్స్ కానీ సంబంధించిన క్వశ్చన్ కనుక అడిగినట్లయితే హీ కుడ్ ఫీల్ సో ఓవర్ జాయిడ్, చాలా సంతోషం ఫీల్ అయిపోయి వెంటనే ఆన్సర్ చెప్పేసేవాడు అనమాట. అలా తన టాలెంట్తోనే ఎక్కడైనా సరే గుర్తింపు పొందేవాడు ఈయన. ఎవరు ఈయన ఏంటి అనేది చూద్దాం. సరే, సో ఇక్కడ చూసినట్లయితే he came from poor but educated family. తను పేద కుటుంబం నుంచి వచ్చినా కానీ అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నాడు. His father was a high school teacher and an avid reader of English literature. అంటే వాళ్ళ ఫాదర్ ఒక టీచర్ అన్నమాట, హై స్కూల్లో టీచర్గా పనిచేసేవాళ్ళు. అండ్ ఇంగ్లీష్ లిటరేచర్ ఆయన ఎక్కువగా చదివాడు. ఆయన అవిడ్ రీడర్, వెరీ గుడ్ రీడర్, రెగ్యులర్ రీడర్ ఆఫ్, ఓకేనా, రెగ్యులర్ రీడర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అన్నమాట. He, like all the boys in the class, was trying to get admission into some engineering college. అందరూ ఆ క్లాస్మేట్స్ లాగే తను కూడా ఎక్కడో చోట ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు సంపాదించి ఇంజనీరింగ్ చదవాలని అనుకుంటున్నాడు. The brighter ones wanted to study in the Indian Institute of Technology or IITs. అంటే సాధారణంగా ఈ క్లవర్ స్టూడెంట్స్ ఆఫ్ దోస్ డేస్, అంటే ఆ రోజుల్లో ఈ తెలివైన పిల్లలందరూ కూడాను ఆ రోజుల్లో
తెలివైన పిల్లలందరూ కూడాను ఐఐటీలో చదవడానికి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. ఏదో ఇంజినీరింగ్ కాలేజ్ కాకుండా పర్టికులర్ ఇవాల్టికి కూడా ఐఐటీ అంటే చాలా క్రేజ్ ఉంది. బోలెడన్ని కాలేజీలు ఐఐటీ ఫౌండేషన్ స్కూల్స్ నుంచే పిల్లల్ని నానా టార్చర్‌లో పెట్టేసి ఓకేనా పిల్లల చదువులు అటు ఇటు కాకుండా చేసేస్తున్నారు కదా! అట్లా అన్నమాట. సో, ఆ రోజుల్లో కూడాను ఐఐటీకి అంత క్రేజ్ ఉండేదన్నమాట. అంటే అందులో చదివితే లైఫ్ బావుంటుందనే ఉద్దేశంతోటి. సో, ఈ ఐఐటీలో చదవాలని ఆయన కూడా అనుకున్నాడు. ఇది ఈ ప్యాసేజ్‌లో ఉన్నటువంటి విషయం అన్నమాట. ఇకపోతే అండ్ వి మూవ్ ఫర్దర్ అంటే హి కేమ్ ఫ్రమ్ పూర్ బట్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. హిస్ ఫాదర్ వాస్ ఎ హై స్కూల్ టీచర్. ఎలా చెప్తారంట? హౌ కెన్ యూ సే థట్ హి కేమ్ ఫ్రమ్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అంటే దేర్ ఇస్ ఎ రిఫరెన్స్ ఇన్ ద ప్యాసేజ్ థట్ హిస్ ఫాదర్ వాస్ ఎ స్కూల్ టీచర్. స్కూల్ టీచర్ ఊరికే ఎవరు కదా చదువుకుంటూనే అవుతారు. కాబట్టి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అనేది మనకి ఎవిడెంట్‌గా అక్కడ కనిపిస్తుంది అని చెప్పాలన్నమాట. ఆ తర్వాత there was an there was an entrance test for ఐఐటీ. అంటే ఐఐటీలో క్వాలిఫై అవ్వాలంటే జాయిన్ అవ్వాలంటే ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిందే. దాన్నే ఐఐటీ మెయిన్స్, అడ్వాన్స్డ్ అని అంటారన్నమాట. 2 ఎగ్జామ్స్ జరుగుతాయి. మెయిన్స్ అంటే ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత కొంత లిస్ట్‌ని షార్ట్ ఔట్ చేసిన తర్వాత అడ్వాన్స్డ్ జరుగుతుందన్నమాట. దిస్ బాయ్ అలాంగ్ విత్ హిస్ ఫ్రెండ్స్ అప్లైడ్ టు అపియర్ ఫర్ ద టెస్ట్. తను కూడా వేరే ఫ్రెండ్స్ తోటి అప్లై చేశాడు ఐఐటీ. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ స్పెషల్ బుక్స్ ఆర్ కోచింగ్. అంటే వాళ్ళకి ఆ రోజుల్లో పెద్దగా ఫెసిలిటీస్ ఏమి లేవు. ఐఐటీ చదువుకోవడానికి స్పెషల్ బుక్స్ లాంటివి ఏమి లేవు. అండ్ కోచింగ్ కూడా ఏమీ లేదు. ఆల్ దీస్ ఐఐటీ ఆస్పిరెంట్స్ అంటే ఎవరు హూ ఆర్ దీస్ ఆల్ దీస్ ఐఐటీ ఆస్పిరెంట్స్ అంటే నారాయణమూర్తి అండ్ హిస్ ఫ్రెండ్స్. నారాయణమూర్తి ఫ్రెండ్స్ అండ్ నారాయణమూర్తి అని ఉద్దేశం వుడ్ సిట్ బిలో ఏ షేడ్ ఆఫ్ స్టోన్ మండపం. ఒక రాతి మండపం ఉంటే ఆ మండపం ఉన్న నీడలో కూర్చునేవాళ్ళు. షేడ్ నీడ. క్లోజ్ టు చాముండి హిల్స్ ఇన్ ద స్లీపీ టౌన్ ఆఫ్ మైసూర్. స్లీపీ టౌన్, పీస్ఫుల్ టౌన్, ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ చిన్న టౌన్ మైసూర్ టౌన్ లో చక్కగా చాముండి హిల్స్ దగ్గర ఉన్నటువంటి ఒక రాతి మండపం నీడలో కూర్చొని వాళ్ళందరూ ప్రిపేర్ అవుతూ ఉండేవాడు. హీ వాస్ గైడ్ ఫర్ ది అదర్స్. అందరినీ చాలా బాగా గైడ్ చేసేవాడు. While the others struggled to solve the problems, the question paper, he could smile shyly and solve them in no time. చాలా మంది ఆ ఫ్రెండ్స్ అందరూ చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు. ఈ క్వశ్చన్స్ సరిగ్గా అంటే ఫినిష్ చేయలేకపోయేవాళ్ళు అనమాట, కంప్లీట్ చేయలేకపోయేవాళ్ళు అని. అంత డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా మనం ఒకసారి సిగ్గుతో ఒక రకమైన సిగ్గుభావంతో జస్ట్ నవ్వి విత్ ఇన్ నో టైం, క్షణాల్లో దాన్ని ఏం చేసేవాడు? విత్ ఇన్ నో టైం అంటే వెరీ ఫాస్ట్, వెరీ క్విక్లీ అని ఉద్దేశం అనమాట. టక్కున సాల్వ్ చేసేవాడు. హీ సాట్ అలోన్ బిలో ఏ ట్రీ అండ్ డ్రెమ్ట్ ఆఫ్ స్టడీయింగ్ ఎట్ ఐఐటి. ఎవరు అందరూ పని చేసుకుంటుంటే కొంత సమయం ఒంటరిగా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని నేను ఐఐటిలో చదువుతున్నట్టుగా కళ్ళకు అనేవాడు. ఇట్ వాస్ ది అల్టిమేట్ ఫైనల్ ఎయిమ్. అల్టిమేట్ అంటే ఫైనల్, చివరి కోరిక. లేదంటే చివరి అంటే ఇన్ ద సెన్స్ the toppest desire for any clever student. Aim for any bright boy at that age as it is still today. ఈ రోజుకి కూడాను బాగా చదివే వాళ్ళందరూ ఐఐటీలోనే చదవాలి అని ఎలా అనుకుంటున్నారో ఆ రోజుల్లో కూడా తెలివైన వాళ్ళందరూ ఐఐటీలో ఇంజనీరింగ్ చేయాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో హీ వాస్ దెన్ ఓన్లీ 16 years old. బట్ అప్పుడు కేవలం తన వయసు 16 సంవత్సరాలు మాత్రమే. 16 సంవత్సరాలకే ఆయన ఐఐటిలో జాయిన్ అవ్వాలని చెప్పి ఎంతో ఆశపడడం అనేది జరిగిందనమాట. ఇది ఈ ప్యాసేజ్లో ఉన్నటువంటి విషయం. అంటే ఆయన చదువుకున్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు, చాలా తెలివైన వాడు కాబట్టి ఐఐటిలో చదవాలనుకున్నాడు. ఐఐటిలో తన ఫ్రెండ్స్తో పాటు తను కూడా ఐఐటి ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేశాడు. సరే, వీళ్ళందరూ కలిసి మైసూర్ టౌన్లో చాముండి హిల్స్ దగ్గర ఉన్న రాతి మండపం నీళ్ళలో కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు. ఆయన అందరికీ ఎంతగానో గైడ్ చేశారు. వాళ్ళు ఎవరు సాల్వ్ చేయలేని క్వశ్చన్స్ కూడా మనోడు సాల్వ్ చేసేవాడు. తర్వాత ద డి డే కేమ్. ఓకే, ద డి డే అంటే ఇక్కడ ఈ లెసన్లో ద డి డే అంటే ద డే ఆన్ విచ్ నారాయణమూర్తి అటెండెడ్ ఐఐటి ఎంట్రన్స్ టెస్ట్. Okay, the day on which Narayanamurthy appeared for the IIT entrance test అని రాసుకోవాలన్నమాట ఈ లెసన్కి సంబంధించి. దీనికి సంబంధించి వేరే మీనింగ్ ఉంది, లెసన్ కంటిన్యూషన్లో కాకుండా అడిషనల్ ఇన్ఫర్మేషన్లో దాని గురించి చెప్తాను.
He came to Bangalore, stayed with some relatives, and appeared for the test and appeared for the entrance test. అన్నారు ఎవరో బెంగళూరులో చుట్టాలు ఉంటే మైసూరు నుంచి బెంగళూరు వెళ్ళాడు. రెండు సేమ్ స్టేట్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఆ రోజుల్లో. అంటే ట్రావెల్ అనేదే కష్టం ఆ రోజుల్లో. సరే ఉన్న ట్రైన్ తీసుకుని బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు వెళ్ళి అక్కడ అక్కడ ఒక చుట్టాల ఇంట్లో ఉండి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాశాడు. హీ డిడ్ వెరీ వెల్ బట్ వుడ్ సే ఓకే వెన్ ఆస్క్డ్. బాగా రాశాడు ఎగ్జామ్, కానీ ఎవరైనా అడిగితే పర్లేదు అని చెప్పేవాడు అనమాట. అంతేగాని నిరదీసేసాను, చింపేశాను లాంటి పదాలు వాడేవాడు కాదనమాట. ఇట్ వాస్ ది అపోజిట్ వెన్ ఇట్ కేమ్ టు ఫుడ్. కానీ ఫుడ్ విషయంలో ఆయన ఒక ఆపోజిట్ థియరీని ఫాలో అయ్యేవాడు. అదేంటంటే వెన్ హీ సెడ్ ఓకే ఇట్ ఇంప్లాయిడ్ బ్యాడ్, అంటే ఫుడ్ బాగోకపోతే వాళ్ళు బాధపడతారనే ఉద్దేశంతో ఓకే అని చెప్పేవాడు అనమాట. అంటే బాగోలేదని మాత్రం చెప్పేవాడు. వెన్ హీ సెడ్ ఇట్స్ గుడ్ ఇట్ ఇంప్లాయిస్ ఓకే. ఓకే గుడ్ అంటే ఓకే పర్లేదు మాస్తరుగా ఉంది అని అర్థం. వెన్ హీ సెడ్ ఎక్సలెంట్ ఇట్ ఇంప్లాయిడ్ గుడ్, అంటే ఎక్సలెంట్ అన్నాడంటే అది ఓకే బాగానే ఉంది అని అనమాట. అండ్ హిస్ ప్రిన్సిపల్ వాజ్ నెవర్ టు హర్ట్ ఎనీ వన్. అంటే ఆయన ఎందుకని అలా చెప్పేవాడంటే ఎగ్జామ్స్ అనుకో రివర్స్ లో చెప్పేవాడు, బాగా రాస్తే ఓకే అని చెప్పేవాడు, బట్ ఫుడ్ విషయంలో బాగోకపోయినా బాగుందనే చెప్పేవాడు అనమాట. అంటే ఇక్కడ ఓకే ఇంప్లాయిడ్ బ్యాడ్, గుడ్ ఇంప్లాయిడ్ ఓకే, అండ్ ఎక్సలెంట్ ఇంప్లాయిడ్ గుడ్ అనమాట. ఆ క్రెడిబిలిటీని ఎక్కువగా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఈస్ ప్రిన్సిపల్, తను నమ్మే ఒక సిద్ధాంతం ఏంటంటే ఎవరిని బాధ పెట్టకూడదు, నెవర్ టు హర్ట్ ఎనీ వన్ అని చెప్పి ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం కోసం అలా చెప్పేవాడు అనమాట. తర్వాత ది ఐఐటి ఎంట్రన్స్ రిజల్ట్స్ కేమ్. సరే కొన్ని రోజుల తర్వాత ఐఐటి ఎంట్రన్స్ రాశారు, ఇంటికి వచ్చేసారు. ఆ తర్వాత ఎంట్రన్స్ రిజల్ట్స్ వచ్చింది. ఈ హ్యాడ్ పాస్డ్ విత్ హై ర్యాంక్. ఈయనకు ఆల్ ఇండియా 10th ర్యాంక్ వచ్చింది ఆ రోజుల్లో. ఆల్ ఇండియా 10th ర్యాంక్ వచ్చింది. అంటే ఎంతో మంది రాసే దాంట్లో ఆల్ ఇండియా 10th ర్యాంక్ అనేది ఒక చిన్న విషయం ఏమీ కాదు. ఎలాంటి బుక్స్ అవి లేకుండా ప్రిపేర్ అయ్యి అట్లా వచ్చిందనమాట. అండ్ వాట్ ఏ డిలైట్ ఫర్ ఎనీ స్టూడెంట్. ప్రతి స్టూడెంట్కి ఎంత సంతోషకరమైన సమయం అది. హీ వాస్ థ్రిల్డ్, చాలా ఎగ్జైట్ అయిపోయాడు అనమాట మనోడు. వాస్ థ్రిల్డ్, చాలా అస్టానిస్డ్, ఆశ్చర్యపోయాడు, చాలా సంతోషం వేసింది మనోడికి. హీ వెంట్ టు హిస్ ఫాదర్ హూ వాజ్ రీడింగ్ అ న్యూస్ పేపర్. గబగబా వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళారు. ఆయన ఏం చేస్తున్నాడు, హీ వాజ్ రీడింగ్ అ న్యూస్ పేపర్. ఆయన న్యూస్ పేపర్ చదువుతా ఉన్నాడు. అన్న, ఇది ఒక కన్నడ వర్డ్, కర్ణాటక ఆయన కాబట్టి కన్నడ వర్డ్ అన్న. అన్న అంటే ఫాదర్ అని, నాన్న అని. సో ఐ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్, నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను నాన్న అని చెప్పాడు. వెల్ డన్ మై బాయ్ అని అన్నాడు అంటే ఆయన అప్రిషియేట్ చేశారు. తర్వాత ఐ వాంట్ టు జాయిన్ ఐఐటి, నేను ఐఐటిలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను నాన్న అని చెప్పి వాళ్ళ ఫాదర్కి తన కోరికని చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళ నాన్నగారు ఏమన్నారు అనేది మనం చూద్దాం. సరే జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు చూసినట్లయితే ఇంకా చూడండి, హిస్ ఫాదర్ స్టాప్ రీడింగ్ ద పేపర్. నేను ఐఐటిలో జాయిన్ అవుతాను అనగానే ఆయన పేపర్ చదవడం ఆపేసి హీ లిఫ్టెడ్ హిస్ హెడ్, ఇలా తల లేపి వాళ్ళ కొడుకు వెళ్ళి చూశాడు. చూసి లుక్డ్ ఎట్ ద బాయ్ అండ్ సెడ్ విత్ హెవీ వాయిస్, చాలా బాధగా, చాలా బరువైన కంఠంతో, వాయిస్ తోటి ఇలా అన్నాడు అన్నమాట. మై సన్, నాయనా, యువర్ అ బ్రైట్ బాయ్, నువ్వు చాలా తెలివైన అబ్బాయివి. యు నో అవర్ ఫినాన్షియల్ పొజిషన్, అలాగే మన ఆర్థిక స్తోమత కూడా నీకు తెలుసు. యు నో హౌ రిచ్ వీఆర్, హౌ వెల్దీ వీఆర్ అని. ఐ హ్యావ్ 5 daughters టు బి మ్యారీడ్ ఆఫ్, నేను పెళ్లి చేయడానికి నాకు 5 కూతుర్లు ఉన్నారు. అండ్ 3 sons టు ఎడ్యుకేట్, 3 కొడుకులు చదివించుకోవడానికి ఉన్నారు. అంటే 5 + 3 ఇంక్లూడింగ్ నారాయణమూర్తి, అంటే నారాయణమూర్తి ఫాదర్కి మొత్తం సంతానం ఎంత అంటే 8 మంది. ఓకేనా? సో ఎడ్యుకేట్. ఐ ఆమ్ సాలరైడ్, నేనేదో ఒక నెల జీతగాని, సాలరైడ్ పర్సన్, నెలసరి జీతం మీద ఆధారపడేవాడిని. ఐ కెనాట్ అఫోర్డ్ యువర్ ఎక్స్పెన్సెస్ అట్ ఐఐటి, ఐఐటిలో నీ ఖర్చులు నేను పెట్టుకోలేను, నాకంత ఆర్థిక స్తోమత లేదు. యూ కెన్ స్టే ఇన్ మైసూర్ అండ్ స్టడీ యాజ్ మచ్ యాజ్ యూ వాంట్. సో కాబట్టి నువ్వు మైసూర్లోనే ఉండి ఎంత కావాలంటే అంత చదువుకో, అంతేగాని నేను నిన్ను ఐఐటికి పంపించలేను అని పాపం వాళ్ళ ఫాదర్ ఆయన బాధ అని చెప్పారనమాట. అంటే వాళ్ళ ఫాదర్కి ఎప్పుడైతే నేను ఐఐటి చదువుతానని చెప్పారో అప్పుడు వెంటనే వాళ్ళ ఫాదర్ చాలా బాధగా ఓ మాట అన్నాడు, నాయన
నేనేమో చిన్న స్కూల్ టీచర్‌ని. నాకు 5 కూతుర్లు, 3 కొడుకులు. మరి మిమ్మల్ని అందరిని నేను చదివించుకోవాలి. ఆళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి అంటే నా దగ్గర అన్ని డబ్బులు లేవు. నా ఆర్థిక స్తోమత అంత లేదు. కాబట్టి నేను నిన్ను పంపించలేను అని ఆయన చెప్పేసారు. అయితే చెప్పడం అయితే చెప్పారు గానీ వాళ్ళ ఫాదర్ ఇంకా అనుకుంటున్నారన్నమాట ఏమని? ఇండీడ్ ఇట్ వాస్ ఎ డిఫికల్ట్ సిట్యుయేషన్ ఫర్ ఎనీ ఫాదర్ టు సే నో. ఏదైనా ఒక ఫాదర్‌కి బాగా చదువుతున్న ఒక కొడుకుని చదివించాలి అనుకుంటారు గానీ, బట్ ఆ ఫాదర్‌కి కూడా చాలా కష్టమైనటువంటి డెసిషన్ అన్నమాట. వాట్ ఈస్ డిఫికల్ట్? టు సే నో టు ఎ బ్రైట్ సన్ హూ వాస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ద స్టడీస్. సో, టు హిస్ బ్రైట్ సన్. బట్ సర్కమ్‌స్టాన్సెస్ వర్ లైక్ దట్. కానీ పరిస్థితులు అలా ఉన్నాయి. ద సిట్యుయేషన్స్ ఆర్ లైక్ దట్. It was common it was common then for the man to be the single earning member with a large family depend on him. ఆ రోజుల్లో ఓ వ్యక్తి సంపాదిస్తూ ఉంటే ఆ కుటుంబం మొత్తం ఆ వ్యక్తి సంపాదన మీదే బ్రతకడం అనేది సర్వసాధారణ విషయం. ఇప్పుడంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కష్టపడుతున్నారు. చిన్నదో పెద్దో అందరూ పనులు చేసుకుంటున్నారు. లైఫ్ కొంచెం బెటర్ స్టేజ్‌కి చేరింది. ఇంకా అందరూ కాకపోయినా కొంతమంది. అయితే ఆయనకు మరి 10 మంది కుటుంబాన్ని ఒక్కడే పోషించాలి. కాబట్టి నా వల్ల కాదు నాయనా అని చెప్పారు. కానీ చెప్పడం అయితే చెప్పాడు గానీ, ద పర్సన్ షుడ్ అండర్‌స్టాండ్ ఇట్. ఓకేనా? అలా మొత్తానికి తన నిస్సహాయతని ఫాదర్ తన కొడుక్కి తెలియచేశాడు. అలా తెలియచేసినప్పుడు ఆయనేమో ఇంకా ఫాదర్ ఫీలింగ్స్ ఏంటనేది చూసినట్లయితే, హిస్ ఫాదర్ వాస్ సాడ్. ఫాదర్ చాలా బాధపడ్డారు. దట్ హి హాడ్ టు టెల్ ద బిట్టర్ ట్రూత్ టు హిస్ సన్. ఈ చేదు నిజాన్ని నేను పంపించలేను అనే నిజాన్ని తన కొడుకు చెప్పాలి. బట్ ఇట్ కుడ్ నాట్ బి హెల్ప్డ్. ఏదో చెప్పడం అనేది కాదు. ద బాయ్ హ్యాడ్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ. నిజంగా తన కొడుకు తన మీద చెడ్డ ప్రభావానికి అంటే చెడు ఆలోచనకి రాకుండా తను చెడు ఆలోచనకు రాకుండా తను చెయ్యాలి. ఏదైనా అర్థం చేసుకుంటేనే తప్ప ఆయన చెప్పిన దానికి అర్థం ఉండదు అని చెప్పి ఆయన మనసులో భావించడం జరిగింది. ఏదైతే చెప్పడం అయితే చెప్పాను గానీ, నా కొడుకు నా గురించి ఏమనుకుంటారో అని చెప్పి ఆయన ఫీల్ అయ్యారనమాట. సరే ఎనీవే చెప్పాల్సింది ఆయన చెప్పేశారు. చెప్పేసిన తర్వాత ద టీనేజర్ వాస్ డిసప్పాయింటెడ్. చాలా డిసప్పాయింట్ అయిపోయాడనమాట ఆయన. అంటే బాధపడ్డాడు. అండ్ ఇట్ సీమ్డ్ హిస్ డ్రీమ్స్ హ్యాడ్ బర్న్ టు యాషెస్. తన కలలన్నీ ఒక్కసారిగా కాలి బూడిదైపోయాయి అని ఒక్కసారిగా ఫీల్ అయ్యాడు. హీ వాస్ సో నియర్ టు ఫుల్ఫిల్లింగ్ హిస్ ఫాండెస్ట్ హోప్. తనకి ఎంతో ఇష్టమైనటువంటి ఫాండెస్ట్ ఎంతో ఇష్టమైనటువంటి తన జీవితకాలపు ఆశను నెరవేర్చుకోవడానికి 2 అడుగుల దూరంలోనే ఉన్నాడు. యట్ సో ఫార్. కానీ ఆ 2 అడుగులు కూడా ఆయనకి చాలా భారంగా లేక దూరంగా అనిపించాయి. హిస్ హార్ట్ శాంక్ ఇన్ సారో. హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ సాడ్. శోక సముద్రంలో తన హృదయం మునిగిపోయింది అని చెప్తున్నారనమాట. అంటే చాలా బాధపడ్డాడు. అయ్యో నేను కష్టపడి చదివాను, ఐఐటీలో సీటు కూడా వచ్చింది, కానీ నా ఫ్యామిలీ కండిషన్ వల్ల నేను వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి చాలా బాధపడ్డాడు. అండ్ హీ డిడ్ నాట్ రిప్లై. అసలు ఏం చెప్పలేదు వాళ్ళ ఫాదర్ తోటి. అండ్ హీ నెవర్ షేర్డ్ హిస్ అన్‌హ్యాపీనెస్ ఆర్ హెల్ప్‌లెస్‌నెస్ విత్ ఎనీబడీ. తనకున్నటువంటి నిస్సహాయతను గాని, అన్‌హ్యాపీనెస్ తనకున్నటువంటి బాధను గాని, తనకున్నటువంటి నిస్సహాయతను గాని ఎవరితో పంచుకోలేదు. అండ్ హీ వాస్ అన్ ఇంట్రావర్ట్ బై నేచర్. ఇంట్రావర్ట్ అంటే పర్సన్ తనలో తానే మనసు విషయాలను దాచుకొని బయటికి చెప్పనటువంటి వ్యక్తి అనమాట. ఇంట్రావర్ట్, వెరీ రిజర్వ్డ్ పర్సన్. అండ్ హిస్ హార్ట్ వాస్ బ్లీడింగ్. తను హృదయానికి గాయమైంది, రక్తం అంటే చాలా బాధపడతా ఉంది అని ఉద్దేశం అంట. బట్ హీ డిడ్ నాట్ గెట్ యాంగ్రీ విత్ ఎనీబడి. కానీ తను ఎవరి మీద కూడా కోప్పడలేదు, చిరాకు పడలేదు. మనమైతే ఒక చిన్నది అడిగింది కొనిగిపోతేనే బెదిరించేసి అన్నం తింటాం మానేస్తాం, లేదంటే గొడవ చేసి రచరచ చేసేస్తాం. కానీ అలా కాదు. తనకి ఎంతో ఇష్టమైనటువంటి ఐఐటీలో చేర్పించకపోయినా సరే తన బాధని ఎవరితో ఎక్స్ప్రెస్ చేయలేదు. సైలెంట్ గా ఉండిపోయాడు అనమాట. ఎవరితో ఏమీ మాట్లాడలేదు. తర్వాత ద డే కేమ్. అనుకోకుండా రిజల్ట్స్ వచ్చేసినాయి. ఆ రోజు కాలేజ్ నుంచి లెటర్స్ వచ్చాయి, మీరు రండి ఐఐటీకి అని. సో హిస్ క్లాస్మేట్స్ వర్ లీవింగ్ ఫర్ మెడ్రాస్, నౌ చెన్నై. ఇప్పుడు చెన్నైగా ఉన్నటువంటి ఈ మద్రాసు, అప్పట్లో మద్రాసు అయినటువంటి ఇప్పుడు చెన్నై నగరానికి ఐఐటీస్ అవ్వడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బయలుదేరారు. దే వర్ టేకింగ్ ఏ ట్రైన్ ఫ్రమ్ మైసూర్ టు మద్రాస్. ఇప్పుడు మైసూర్లో ఉన్నారు వాళ్ళు. మైసూర్ నుంచి మద్రాస్కి ట్రైన్లో బయలుదేరారు. దే హ్యావ్ షేర్డ్ గుడ్ ఇయర్స్ ఇన్ స్కూల్ అండ్ కాలేజ్ టుగెదర్. స్కూల్లోను కాలేజీలోను ఇంటర్మీడియట్ +2 వరకు వాళ్ళు చక్కగా అందరూ కలిసే చదువుకున్నారనమాట. 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు. అండ్ హీ వెంట్ టు ద స్టేషన్
టు సే గుడ్ బై అండ్ గుడ్ లక్ టు దెమ్ ఫర్ దేర్ ఫ్యూచర్ లైఫ్. అందరూ ఫ్రెండ్స్ కాబట్టి వెళ్తున్నారు కాబట్టి ఒకసారి వాళ్ళకు కూడా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళాడు అనమాట. గుడ్ బై అండ్ గుడ్ లక్ చెప్దాము అని చెప్పి స్టేషన్కి వెళ్ళాడు. ఆ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఏంటో చూసినట్లయితే ఎట్ ద స్టేషన్ హిస్ ఫ్రెండ్స్ వర్ ఆల్రెడీ దేర్. మనోళ్ళు తిని వెళ్ళేసరికి అందరూ స్టేషన్కి వచ్చేసారు ఫ్రెండ్స్ అందరూ. దే వర్ ఎక్సైటెడ్, వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారనమాట, చాలా ఓవర్వెల్మ్డ్. అండ్ టాకింగ్ లౌడ్లీ, చాలా గట్టిగా మాట్లాడుతున్నారు అనమాట. ద నాయిస్ వాస్ లైక్ చీపింగ్ ఆఫ్ బర్డ్స్. పక్షులన్నీ ఒక దగ్గరికి వచ్చి కిలకిల రావాలంటే రకరకాల శబ్దాలు చేస్తుంటే ఎంత అందంగా ఉంటుందో వాళ్ళ మాటలు కూడా అంతే అందంగా ఉన్నాయి. దే వర్ ఆల్ ఎక్సైటెడ్ అండ్ డిస్కసింగ్ దేర్ న్యూ హాస్టల్స్, న్యూ కోర్సెస్ ఎట్సెట్రా. నేను ఏం చదవాలి, ఏ హాస్టల్లో ఉండాలి అనే విషయాల్ని వాళ్ళు చాలా బిగ్గరగా చక్కగా మాట్లాడుకుంటున్నారు. అండ్ హీ వాస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. వాట్ వాస్ ఇట్ అంటే ఇక్కడ ఇట్ రిఫర్స్ టు ద డిస్కషన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుకునే దాంట్లో తను జాయిన్ అవ్వలేదు. ఎందుకంటే యాజ్ హీ వాజ్ నాట్ గోయింగ్ టు జాయిన్ ఐఐటిలో జాయిన్ అవ్వలేకపోతున్నాడు కాబట్టి దాని గురించి ఆయన పెద్దగా ఏం మాట్లాడు. సో హీ స్టూడ్ దేర్ సైలెంట్లీ, తను అక్కడ సైలెంట్గా నుంచొని ఉన్నాడు అంతే. సో వన్ ఆఫ్ దెమ్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకరు నోటీస్డ్ అండ్ సెడ్, తను గమనించి నారాయణమూర్తి దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు. యూ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్, అంటే యూ షుడ్ హ్యావ్ కన్విన్స్డ్ యువర్ ఫాదర్ టు జాయిన్ యూ ఇన్ టు ఐఐటి. మీ ఫాదర్ నువ్వు కూడా ప్రయత్నించి కన్విన్స్ చేసుకోవాల్సింది అని ఒక మాట అన్నాడు అనమాట. బట్ దానికి కూడా ఆయన ఏమీ ఫీల్ అవ్వలేదు. ఓకే, వినేసి ఊరుకున్నాడు అనమాట. ఆ తర్వాత చూసినట్లయితే హీ డిడ్ నాట్ రిప్లై, తను ఏం మాట్లాడలేదు. హీ షుడ్ హ్యావ్ మేడ్ ఇట్, మీ ఫాదర్ని కన్విన్స్ చేసి ఉండాల్సిందంటే అసలు ఏం మాట్లాడు. హీ డిడ్ నాట్ రిప్లై. హీ ఓన్లీ విష్డ్ ఆల్ ఆఫ్ దెమ్, జస్ట్ వాళ్ళందరినీ విష్ చేశాడు. దే వేవ్డ్ అట్ హిమ్, ద ట్రైన్ స్లోలీ లెఫ్ట్ ద ప్లాట్ఫామ్. సరే వాళ్ళందరూ బాయ్ చెప్పారు, తను కూడా ఇలా టాటా చెప్పేశాడు. ఇక ట్రైన్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హీ స్టూడ్ దేర్ ఈవెన్ ఆఫ్టర్ హీ కుడ్ నో లాంగర్ సీ ద ట్రైన్ ఆర్ ద వేవింగ్ హ్యాండ్స్. ఆ చేతులు ఊపే చేతులు కనిపించినంత దూరం, ఆ ట్రైన్ కూడా కంటికి కనిపించే దూరం అలా నుంచుంటూ అలా ఉండిపోయాడు. ఇట్ వాజ్ జూన్ 1962 ఇన్ మైసూర్ సిటీ. అది దాదాపుగా 1962 సంవత్సరం. అప్పుడు మాన్సూన్ సీజన్, మైసూర్ అనమాట, మైసూర్లో ఉంది కాబట్టి మాన్సూన్ హ్యాడ్ సెట్ ఇన్ అండ్ ఇట్ వాస్ గెటింగ్ డార్క్. కాబట్టి తన నుంచుంటే ఈలోపే మేఘాలు అవి కమ్ముకుని అప్పుడే ఈ మాన్సూన్స్ వచ్చాయి. మాన్సూన్స్ అంటే ఋతుపవనాలనే వచ్చాయి అనమాట. అండ్ ఇట్ హ్యాడ్ స్టార్టెడ్ టు డ్రిజిల్, అలా చినుకులు పడుతున్నాయి. యట్ హీ స్టూడ్ దేర్ మోషన్లెస్, తన మీద చినుకులు పడేంత వరకు కూడాను అలా కదలకుండా వాళ్ళు చూస్తూ చెయ్యి ఊపుతూనే ఉన్నాడు. అలా వాళ్ళ గమనిస్తూ ఉన్నాడు ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటే. ఓకేనా, అంటే హీ స్టూడ్ దేర్ ఆఫ్టర్ హీ కుడ్ నో లాంగర్ సీ వేవింగ్ హ్యాండ్స్ ఆర్ ట్రైన్ లేదా చేతులు కనపడిన వరకు అలా నుంచొని వాళ్ళు అలా చూస్తున్నాడు. 1962 కాబట్టి, అది జూన్ అంటున్నారు కాబట్టి, జూన్ మనకు సౌత్ లో ఎక్కువగా వర్షాలు వచ్చేటువంటి కాలం కాబట్టి అప్పుడు ఆయన మీద చినుకులు పడేంత వరకు కూడాను అలాగే నిశ్చలనంగా నించొని ఉన్నాడు ఆయన. అండ్ ఆ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆయన మాట అనుకున్నాడు. హీ సెట్ టు హిమ్సెల్ఫ్, తనలో తానే అనుకున్నాడు. ఏమని? వితౌట్ యాంగర్ ఆర్ జలస్ కానీ కోపం కానీ, అంటే ఈర్ష్య కానీ కోపం కానీ లేకుండా తనలో తాను ఒక మాట చెప్పుకున్నాడు. అదేంటంటే ఆల్ స్టూడెంట్స్ ఫ్రమ్ ది ఐఐటి స్టడీ వెల్. ఐఐటిలోకి వెళ్ళిన వాళ్ళందరూ చాలా బాగా చదువుతారు. అండ్ డూ బిగ్ థింగ్స్ ఇన్ లైఫ్, అంటే వాళ్ళందరూ జీవితంలో చాలా గొప్ప విషయాలను సాధిస్తారు. బట్ ఇట్ ఈస్ నాట్ ది ఇన్స్టిట్యూషన్, కానీ ఐఐటి ఇన్స్టిట్యూషన్ వాళ్ళని తయారు చేస్తుందా అని ఒక క్వశ్చన్ వేసుకున్నాడు తన్నే. అంటే ఇప్పుడు ఐఐటికి వెళ్ళిన తర్వాత ఏమి చదవకోకుండా వెళ్ళి ఫుల్గా క్యాంటీన్ నిద్రపోయాం అనుకో, నెక్స్ట్ సెమిస్టర్లో ఫెయిల్ అయితే ఇంటికి పంపించేస్తారు. అంతే తప్ప ఊరికి ఐఐటికి వెళ్ళినంత మాత్రం గొప్పవాళ్ళు అయిపోరు కదా. అంటే ఐఐటికి వెళ్ళి అక్కడ కష్టపడి చదివితే గొప్పవాళ్ళు అవుతారు అందనమాట. సో అల్టిమేట్లీ ఇట్ ఈస్ యూ అండ్ యూ అలోన్ హూ కెన్ చేంజ్ యువర్ లైఫ్ బై హార్డ్ వర్క్. అంటే కేవలం ఐఐటికి వెళ్ళడం వల్ల, ఇంకేదో పెద్ద ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం వల్ల మనం గొప్పవాళ్ళము. అల్టిమేట్గా అంటే చివరికి ఏం చేయాలి? యూ అలోన్, మనం మాత్రమే మన హార్డ్ వర్క్తో మార్చుకోగలుగుతాము. కాబట్టి ఓ వ్యక్తిని సక్సెస్ఫుల్గా చేసేది ఇన్స్టిట్యూట్ కాదు, తన యొక్క కష్టం, తన యొక్క హార్డ్ వర్క్ అనే విషయాన్ని మనోడు అర్థం చేసుకున్నాడు. అలా అర్థం చేసుకున్న తర్వాత ప్రాబబ్లీ హీ వాస్ నాట్ అవేర్ దట్ హీ వాస్ ఫాలోయింగ్ ద ఫిలాసఫీ ఆఫ్ భగవద్గీత. అంటే అప్పట్లో ఆ వయసులో భగవద్గీతలో ఉన్న ఫిలాసఫీ నేను ఫాలో అవుతున్నా అనే విషయం ఆయనకి అవేర్నెస్ ఉండిపోవచ్చు, యంగ్ కాబట్టి, కుర్రోడు కాబట్టి.
ఇన్ గీత, భగవద్గీతలో ఉన్నటువంటి విషయం. యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వర్స్ట్ ఎనిమీ ఈజ్ యువర్ సెల్ఫ్. అంటే నీకు నువ్వే బద్ధ శత్రువి, నీకు నువ్వే ప్రాణమిత్రుడివి అనే ఈ ఫిలాసఫీ భగవద్గీతలో ఉంది. అలాగే నాకు నేను కష్టపడాలి తప్ప నాకు సక్సెస్ అనేది ఎవరు అనే ఫిలాసఫీని ఆ వయసులోనే ఆయన తెలియకుండానే ఫాలో అయ్యారేమో అని చెప్పి ఈ రాసినటువంటి రైటర్ తన అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. ఆ తర్వాత రైట్. సో ఇక్కడ ఫిలాసఫీ, ఇది భగవద్గీతలో ఉన్న ఫిలాసఫీ. వాట్ ఈస్ ఫిలాసఫీ మెన్షన్ అంటే యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ వర్స్ట్ ఎనిమీ ఈజ్ యువర్ సెల్ఫ్ అని గుర్తుపెట్టుకోవాలి. లేటర్ he worked very hard and focused on one thing, never bothering about his personal life or comforts. He shared his wealth with others. He never used the help of any caste, community or political connections to go up in life. ఆ తర్వాత ఒకే విషయం మీద he worked very hard, చాలా కష్టపడి పనిచేశారు ఆయన. అండ్ ఫోకస్డ్ ఆన్ వన్ థింగ్, ఒకే విషయం మీద ఫోకస్ చేశారు. అదేంటంటే నెవర్ బాదరింగ్ అబౌట్ హిస్ పర్సనల్ కంఫర్ట్స్ ఆర్ లైఫ్. తనకున్నటువంటి నాకు ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, వాటర్ ఉందా, లేదా డబ్బులున్నా, ఇవేం ఆలోచించలేదు అనమాట. కేవలం పని మీద దృష్టి పెట్టి కష్టపడ్డాడు అనమాట. తన పర్సనల్ కంఫర్ట్స్ కానీ లైఫ్ గురించి కానీ ఏం ఆలోచించాడు. హీ షేర్డ్ హిస్ వెల్త్ విత్ అదర్స్. తనకున్నటువంటి ఆస్తిపాస్తులను వేరే వాళ్ళతో పంచుకున్నాడు, స్వార్థంగా ఆలోచించాల. హీ నెవర్ యూజ్ ద హెల్ప్ ఆఫ్ ఎనీ క్యాస్ట్. తన కులాన్నో అండ్ కమ్యూనిటీ, మతాన్నో అండ్ పొలిటికల్ కనెక్షన్స్నో తన జీవితంలో ఎదగడానికి ఎప్పుడూ కూడా ఉపయోగించుకోలేదు. అంటే కుల, మత, వర్గ, రాజకీయాలు ఏమీ లేకుండా తను సొంతంగా కష్టపడి ఒక జీవితంలో ఎదిగాడు అంతే తప్ప ఎలాంటివి తన దగ్గరికి రానివ్వలేదు అని చెప్పి చెప్తున్నారు. యాజ్ ఎ సన్ ఆఫ్ a son of a school teacher showed other Indians it was possible to earn wealth legally and ethically. ఓ సాధారణ స్కూల్ మాస్టర్ పిల్లాడు, a son of a school teacher showed other Indians, వేరే ఇండియన్స్, ఇట్ వాస్ పాసిబుల్, ఇది సాధ్యం అవుతుంది, టు ఎర్న్ వెల్త్, ఆస్తి సంపాదించవచ్చు. ఎలాగా? లీగల్ గా, ఎలాంటి చట్టపరంగా, అంత, అండ్ ఎథికల్లీ అంటే మోరల్లీ, అంటే ఎలాంటి తప్పులు చేయకుండా కూడా ఆస్తిపాస్తులు సంపాదించుకోవచ్చు అని ఓ సాధారణ స్కూల్ టీచర్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాడు. హీ బిల్ట్ ఎ టీమ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ఈక్వల్లీ గుడ్. అలాగే ఆయనలాగా టాలెంట్ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తిని ఒక గ్రూప్ గా చేశాడు. ఈ గ్రూప్ గా చేసేటప్పుడు కూడా హీ నెవర్ కాంప్రమైజ్డ్. తను ఎప్పుడూ కూడాను కాంప్రమైజ్ కాలేదు. ఓకేనా? ఎప్పుడూ కాంప్రమైజ్ కాకుండా తను టాలెంట్ని, క్యాస్ట్ ఇట్లాంటివి కాకుండా టాలెంట్ ఉన్న వాళ్ళు మాత్రమే తన దగ్గరికి తీసుకున్నాడు. అందులో ఆయన ఎలాంటి కాంప్రమైజ్ కూడాను కాలేదు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇది ఇక్కడ ఉన్నటువంటి విషయం. ఓకే, ఆ తర్వాత he became a pioneer of India's software industry and started the information technology wave. Today, he has become an icon of simplicity, uncompromising quality, and fairness. Apart from being a philanthropist, he really believes in the motto powered by intellect and driven by values. సరే, వీడియో లాగింగ్ అవుతున్నట్టుంది. దీన్ని నెక్స్ట్ వీడియోలో ఈ విషయాన్ని డిస్కస్ చేస్తాను. అబౌట్ ఆధార్ కూడా డిస్కస్ చేస్తాను. సో దట్ యూ విల్ హ్యావ్ అ ఫ్రెష్ లిజనింగ్, so that you will understand it easily. Then that's why I would stop here. And of course, we will continue it in the next video in the beginning, so that you will have fresh listening and you will understand it. I do it immediately, but I wanted to make it a new video. సరే, నా ఎక్స్ప్లెనేషన్ ఇది నచ్చినట్టయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి and follow the lesson regularly, so that you will be able to complete the syllabus easily, so that we can move further to grammar and examination practice. So on, so many things further we have to discuss. Anyway, thank you very much. I wish you all a happy learning.